హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బాంబే రవ్వ 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ లోపల సీడ్స్ని పౌడర్గా చేసుకోవాలి 1 పావు టీ స్పూన్, వాటర్ 3 కప్స్. బాంబే రవ్వ ఏ కప్తో కొలత తీసుకుంటారో 1 కప్ బాంబే రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫుడ్ కలర్ కొద్దిగా. రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బాంబే రవ్వను వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కదా. ఇది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా. ఇప్పుడు మనము 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని అది కరిగేంత వరకు కుక్ చేసుకుందాం. షుగర్ మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా వేయించుకున్న బాంబే రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఒకవేళ కలపకపోతే ముద్దలుగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకుందాం. అక్కడ కలర్ వేసి మిక్స్ అయ్యే లోపల ఒక ½ టీ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫుడ్ కలర్ అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని కలుపుకుందాం. నెయ్యి మొత్తము కరిగేట్టుగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ½ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.